నమస్కారం ఫ్రెండ్స్. కలియుగ వైకుంఠం తిరుమల. భూలోకంలో దేవుడు ఉన్నాడా అని అడిగేవాళ్లకి ఉన్నాడు అని చెప్పే ఒకే ఒక సాక్ష్యం మన ఏడుకొండలవాడు, మన శ్రీ వెంకటేశ్వర స్వామి. కానీ ఫ్రెండ్స్, తిరుమల కేవలం భక్తికి మాత్రమే కాదు, ఎన్నో రహస్యాలకి కూడా నిలయం. రోజు పొద్దున్న నుండి రాత్రి వరకు దర్శనం కోసం పరిగెత్తే జనం మధ్యలో మనం కొన్ని విషయాలు గమనించాం. కానీ పెద్దవాళ్లు చెప్తారు, ఆ కొండమీద ప్రతి రాయికి ఒక కథ ఉంటుంది, ప్రతి చెట్టుకి ఒక ప్రాణముంటుంది అని. మరీ ముఖ్యంగా ఆ గర్భగుడి, ద శాంక్టమ్ శాంక్టోరం, అది సాధారణమైన ప్రదేశం కాదు. మీరు ఎప్పుడైనా స్వామివారి విగ్రహంని దగ్గర నుండి చూశారా? అది శిలా విగ్రహమని అనుకుంటాం. కాని చాలాసార్లు అర్చకులు, అక్కడ పనిచేసేవారు చెప్పిన మాట ఏమిటంటే, స్వామివారి విగ్రహం నుండి ఘర్మ బిందువులు అంటే చెమట చుక్కలు వస్తాయి. ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, ఒక రాయికి చెమట పట్టడం సాధ్యమా? అది కూడా ఏసీలు, కూలర్లు లేని ఆ గర్భగుడిలో. విగ్రహం వెనుక ఎప్పుడూ తీమగా ఉంటుంది. అర్చకులు పట్టు వస్త్రంతో ఆ చెమటని తుడుస్తారు. అంతేకాదు, ఆ విగ్రహాన్ని ముట్టుకుంటే రాయిలాగా గట్టిగా కాకుండా మనిషి శరీరంలాగా మెత్తగా ఉంటుందట. ఇదంతా సైన్సా, లేక ఆ పరమాత్మ ఉనికియా? ఇప్పుడు కాస్త డీప్గా వెళ్దాం ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో సైన్స్కి అందని విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మరికొన్ని డివోషనల్ మిస్టరీస్ని, మన కల్చర్లో ఉన్న గొప్ప చరిత్రని మీరు తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని కొట్టండి. ఈ వీడియోని లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే, ఏకాంత సేవ. రాత్రిపూట చివర జరిగే సేవ ఇదే. అర్చకులు స్వామివారికి పాలు, పళ్ళు మరియు కొన్ని డ్రై ఫ్రూట్స్ నివేదనగా పెట్టి తలుపులు మూసేస్తారు. ఎవరూ ఉండరు లోపల. కాని తెల్లవారి తలుపులు తెరిచి చూస్తే ఆ పాలు కొంచెం తగ్గినట్టు, ఆ పళ్ళు ఎవరో తిన్నట్టు అనిపిస్తుందట. దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి అంటే, రాత్రిపూట సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడే స్వయంగా దిగివచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చిస్తారు అని పురాణాలు చెప్తున్నాయి. అందుకే అర్చకులు రాత్రి వెళ్లేటప్పుడు ఒక చెంబు నిండా నీళ్లు పెట్టి వెళ్తారు. పొద్దున్న ఆ నీళ్లు మరక అయ్యుంటాయి. అంటే బ్రహ్మదేవుడు వచ్చి పూజ చేసుకున్నారు అని దాని అర్థం. ఇంకో షాకింగ్ విషయమేమిటంటే, పచ్చకర్పూరం, గ్రీన్ క్యాంఫర్. సాధారణంగా ఏదైనా రాయి మీద పచ్చకర్పూరం రాస్తే ఆ రాయి కొన్ని రోజుల్లో పగిలిపోతుంది లేదా బ్రయాలు పరుతుంది. అది సైన్స్ ప్రకారం జరగాల్సిన కెమికల్ రియాక్షన్. కాని ఎన్నో వందల ఏళ్లుగా రోజు స్వామివారి విగ్రహానికి పచ్చకర్పూరంతో పూస్తున్నా ఆ విగ్రహానికి చిన్నటి ఈత కూడా పడలేదు. అసలు అది రాయా, లేక సాక్షాత్తు స్వామివారి రూపమా? ఇది ఇప్పటికీ ఎవరికీ అర్థంగాని ప్రశ్న. మరి పువ్వులు ఎక్కడ నుండి వస్తాయి? స్వామివారికి అలంకరించడానికి వాడే పువ్వులు, ఇంకా పూజా సామాగ్రి తిరుమలకి 22 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుండి వస్తాయి. ఆ ఊరిలో కేవలం ఆ పూజా సామాగ్రి తయారు చేసేవాళ్లు మాత్రమే ఉంటారు. బయట వాళ్లని ఆ ఊరిలోకి రానివ్వరు. వాళ్లు కూడా బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోరు. ఆ ఊరు పేరు, అక్కడ ఉండే మనుషులు అంతా టాప్ సీక్రెట్. ఎందుకు అంత సీక్రెసీ? ఆ పువ్వులలోని పవిత్రత కాపాడడానికా, లేక అక్కడ ఇంకా ఏమైనా ఉందా? చివరిగా ఒక మాట ఫ్రెండ్స్, కొందరు దీన్ని నమ్మకమంటారు, కొందరు మూఢనమ్మకమంటారు. కానీ తిరుమల మెట్లు ఎక్కుతున్నప్పుడు కలిగే ఆ అనుభూతి, ఆ గోవిందనామంలో ఉన్న ఆ వైబ్రేషన్, అది మాత్రం నిజం. లాజిక్లు వెతికేవాళ్లకి ప్రశ్నలు మిగిలిపోతాయి. కానీ భక్తితో చూసేవాళ్లకి వైకుంఠం కనిపిస్తుంది. అసలు ఆ తలుపులు మూసేశాక లోపల ఏం జరుగుతుందనేది స్వామివారికి మాత్రమే తెలుసు. మనకి కావలసింది ఆ రహస్యం కాదు, ఆ రక్షణ, నేనున్నాను అనే ధైర్యం. మీరు ఏమనుకుంటున్నారు? అది కేవలం రాయా, లేక మనల్ని కాపాడే దైవమా? మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.